వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు ఇంత రష్లో కూడా గుడికి ఎందుకు వెళ్తాం తెలుసా? ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అంటారు. ఈ ద్వారం గుండా దర్శనం చేస్తే పాపాలు క్షీణించి మోక్ష మార్గం సులభమవుతుందని నమ్మకము. అందుకే లక్షల మంది భక్తులు అన్ని కష్టాలు పట్టించుకోకుండా ఏకాదశి ద్వాదశి రోజుల్లో గుడికి వెళ్తారు. నేను వెళ్ళింది శ్రీనివాస మంగాపురము, కళ్యాణ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర స్థలము. ఇక్కడ దర్శనం చేస్తే మనసుకు శాంతి, కుటుంబానికి ఆరోగ్యం మంచి జరుగుతాయని నమ్మకం. ఫుల్ రష్, ఎండ, అలసట అన్నీ ఉన్నా స్వామివారి దర్శనం అయ్యాక అన్నీ మర్చిపోతాము. వైకుంఠ ద్వారం గుండా వచ్చే ఆశీర్వాదము మీ జీవితానికి చేరాలి. జై శ్రీనివాస. తిరుమలలో స్వామివారి కళ్యాణమైన తర్వాత ఇక్కడే కొంతకాలం స్వామివారు నివసించారని పురాణాల్లో చెప్తారు. మీరు కూడా వైకుంఠ ఏకాదశి రోజు కానీ లేదా ఏ రోజైనా కానీ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించండి. నేనైతే ఈ విధంగా ఈరోజు ఇలా దర్శనం చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.